ఓకే, వెల్కమ్ టు యోయో టీవీ. ఫలితాలు వెలువడుతున్నాయి. ఫలితాలపైన మాట్లాడడానికి జిల్లా అధికార ప్రతినిధి సత్య చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారి స్పందన ఎలా ఉందని. మేడం, చూస్తున్నారు, ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఎలా ఉంది మీ స్పందన? చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో 4 సీట్ల నుంచి 12-13 సీట్లకి పరుగు తీసుకుంటూ మేము ప్రజల్లోనే ఉంటామని చెప్పడమే కాదు, చూపిస్తూ కూడా అధికారం ఉన్నా లేకున్నా పదవుల కోసమో లేదంటే సీట్ల కోసమో పరిగెట్టేది కాదు భారతీయ జనతా పార్టీ అని మరొక్కసారి మేము తెలియజేస్తూ, ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్స్ కూడా మేము చాలా తక్కువగా మేము ఎందుకు చేస్తున్నామంటే, మా సెలబ్రేషన్స్ కాదు కావాల్సింది, తెలంగాణ ప్రజలు సమస్యలు దాని మీద పోరాడడం మాకు కావాల్సింది. కాబట్టి మేము ఆ దిశగా మేము ముందుకెళ్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఏపీలో చూసుకున్నట్టయితే వన్ సైడ్గా ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టడం జరిగింది. తెలంగాణలో మాత్రం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లా నడుస్తుంది. అంటే ఎందుకు అంటే రేవంత్ 6 గ్యారంటీలు నమ్ముతున్నారా? రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి గారి పాలనను ప్రజలు విశ్వసిస్తున్నారా? చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మాట్లాడుకోవాలంటే ఇది సందర్భం కాకపోవచ్చు, కానీ మీరు సందర్భమని అనుకోవాలి. ఎందుకంటే మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు చూస్తే ప్రోటోకాల్ని కూడా చాలా మిస్యూజ్ చేయడం జరిగింది. మనవణ్ణి తీసుకొచ్చి అంటే ఒక రాజకీయ నాయకుడు, ఒక సీఎం, ఒక రాష్ట్ర సీఎం ఈరోజు ఒక కుటుంబానికి ఇస్తున్నటువంటి స్పేసు, టైము, వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ ఇంపార్టెన్స్ చూస్తే తెలంగాణ ప్రజలకు ఏం చేస్తాడని నేను అడుగుతున్నాను సీఎం. మనం రైతులు అసలు అకాల వర్షాలకు వచ్చి కుప్పలు కూర్చుకున్న ములకలెత్తిపోయి సంచులలో ఏడుస్తుండే రైతులు, వాళ్ళని పరామర్శించడానికి టైం లేదు ఈరోజు సీఎం గారికి. మనవని పట్టుకొని ఆయన గుళ్ళలకు వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా ఒక ప్రజాస్వామ్యంలోకి ఎప్పుడైతే ఒక నాయకుడిగా తను వచ్చినప్పుడు కుటుంబాన్ని త్యాగం చేయాలి, మన వ్యక్తిగత ఎంజాయ్మెంట్ని త్యాగం చేస్తేనే ప్రజలు ముందుకు వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు అంటే 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు అంటారు. అది సాక్ష్యము కానీ దానికి నిదర్శనం కానీ మా కిషన్ రెడ్డి గారు కానీ మా లక్ష్మణ్ గారు కానీ మనం చెప్పుకోవచ్చు మీరందరూ. ఎందుకంటే ఆయన ఎన్ని మినిస్టర్ పదవులు ఇచ్చినా కూడా, ఆయన మీద ఎంత భారం పడినా కూడా, ఎంత బాధ్యతలు ఇచ్చినా కూడా ఆయన ఎంతో ఉందాగా ఎంతో ఒదిగిపోయి ఈరోజు కిషన్ రెడ్డి గారు పనిచేయడం జరిగింది భారతీయ జనతా పార్టీలో. కానీ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు చూస్తే కనుక వచ్చి 3 నెలలు కూడా కాకముందే ఆయన కుటుంబం కోసం ఇంత టైం ఇస్తున్నాడు. ఆయన కుటుంబం కోసం ఒక పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నాడు. ఆయన కుటుంబం కోసం ఈరోజు ప్రోటోకాల్ని వాడుకుంటున్నాడు. అంటే నేను చెప్పేది ఏంటంటే 6 గంటల్లో ఓడిపోయాడు. రేపు రాబోతున్న రోజుల్లో ఏంటంటే ఆయన ఆస్తులు అమ్మినా కూడా తెలంగాణకి చేసుకొచ్చినటువంటి అప్పులు అని ఏదైతే నేను అన్నాడు కదా, నేను కడుపు కట్టుకుని నేను ఒక 6 నెలలు అవినీతి చేయకపోతే 1,00,000 కోట్లు నేను తీసుకొస్తానని అంటే ఆయన మనసులో ఉన్నది ఈరోజు మీడియా ముందుకి కక్కుతున్నాడు బయటకు వచ్చి. అంటే ఇది నిల్చాలన్నది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 6 గ్యారెంటీలు ఎట్లాగూ నెరవేరలేదు. రాబోతున్న కాలంలో ఎంతమంది సీఎంలు తయారవుతారో మన తెలంగాణలో మనకే తెలియదు. సీఎం గారు గతంలో అన్నారు ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అని చెప్పిండ్రు, కానీ ఇక్కడ ఏం లేవు. మరి 6 గ్యారెంటీలు ఎలా నెరవేరబోతున్నాయి? నేను అదే అంటున్నా. ఆయన లంక బిందెల కోసం సీఎం అయ్యాడా? తెలంగాణ ప్రజలని ఈరోజు మభ్యపెట్టి మోసం చేసి ఏమార్చింది సీఎం. ఆయనంతలో ఆయనని చెప్తుండే లంకి బిందెల గురించి వచ్చాను అని. కానీ లంకి బిందెల కోసం అంటే నువ్వు సీఎం అవ్వాలా? ప్రజల ఓట్లు అంత చులకనైపోయినాయా? ప్రజాస్వామ్యం అంటే నీకు అంత హేళనగా ఉందా? ప్రజలని సమస్యలు కూడా నీకు పట్టింపు అన్నది నీకు రావట్లేదా? ఇంత వెగటకారంగా ఇంత వెంగళంగా మాట్లాడడం కానీ, ప్రజల ముందుకు వచ్చి ఇలాంటి సభలు పెట్టినప్పుడు విచక్షణ కోల్పోయి ఆయన ఇంకా నేను ఒక మేస్త్రిగానే ఉన్నాను అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన భావన ఇంకా అందులోనే ఉంది. నేను ఒక రాష్ట్ర సీఎంని, నేను ఈరోజు ఇన్ని కోట్ల మందికి నేను ఒక అధికారంగా ఉన్నాను, నేను సమాధానం చెప్పాలి, వీళ్ళని నేను చూడాలి, వీళ్ళ మంచి చెడ్డ చూడడానికి నేను ఒక రాష్ట్ర సీఎం అయ్యాను అన్నది ఆయన మర్చిపోయి వ్యవహరిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే 6 గ్యారెంటీలలో కళ్యాణ లక్ష్మి కానీ, అదేవిధంగా కరెంటు ఛార్జీలు 200 యూనిట్లకు మేము ఇస్తాను. నా దగ్గర అయితే మీరు నిజంగా మీ యోయో టీవీ సాక్షిగా నేను చెప్తున్నా, ఈ రోజు కూడా ఎవ్వరికి కూడా అమలు చేసినటువంటి పరిస్థితి అన్నది ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర లేదు. రాబోతున్న కాలంలో వాళ్ళు 4 సీఎంలు అవుతారా, ఇంకొక 10 మంది సీఎంలు అవుతారా, 2 నెలలకు ఒక సీఎం మారడం అన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. మీరు అందరూ కూడా చూస్తారు.
ఎందుకంటే ఇంత అవినీతి అన్నది మనము మాజీ సీఎంని మనం చూసాం. ఆయనైతే ఇంకా ప్రగతి భవన్ నుంచి ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైంది. ఈయన నిన్న చూస్తే గనక ట్యాంక్ బండి మీద ఏదైతే చేసిన ఉత్సవాలు మనం చూస్తే అక్కడికి వచ్చినటువంటి కళాకారులు కావచ్చు, అక్కడికి వచ్చినటువంటి ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి డప్పులు ఇవన్నీ చేసే వాళ్ళకు కూడా సరైనటువంటి ఉపాధి లేదు. వాళ్ళకి ఒక మంచినీళ్ళు సదుపాయం లేదు, ఒక బాత్రూమ్ సదుపాయం లేదు. వర్షం వస్తే వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళే పరిస్థితి. ఆఖరికి ఆయన మనవడు కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి. నీకే ప్రొటెక్షన్ లేదు, నీకే సేఫ్టీ లేదు. తెలంగాణ ప్రజలు నువ్వు ఇంకేం కాపాడుతావు అని అడుగుతున్నారు. కానీ కుటుంబ పాలన అంతం చేయడానికి నేను వచ్చినా అన్నారు రేవంత్ రెడ్డి గారు. నేను అదే చెప్తున్నా, కుటుంబ పాలన అంతం చేయాలంటే ఫస్ట్ నువ్వు నేర్చుకో. ఎదటోడికి బుద్ధి చెప్పేటప్పుడు నీ బుద్ధి ఏమైందో తెలుసుకో ముందు. నువ్వు నీ మనవాడు కానీ, నీ భార్య కానీ, నీ కుటుంబం కానీ, నీ కూతురు కానీ లేకుండా నువ్వు ఏ సభన పెట్టగలిగావా? ఏ మీటింగ్లన్నా ఉన్నావా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివి. ఈరోజు పేదవాళ్ళకి టైం ఇవ్వడానికి నీ దగ్గర లేదు. కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు టికెట్లు అమ్ముకొని, ఒక్కొక్క ఎంపీ టికెట్ 30 నుంచి 40 కోట్లు అమ్ముకొని ఈరోజు నువ్వు అధికారంలోకి వచ్చి చెలామణి చేస్తున్నావు. ఇంత అవినీతి నువ్వు చేస్తున్నావా? చేయట్లేదా చెప్పండి. ఎన్నో ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే అసలు నువ్వు చేసేది అవినీతి, మళ్ళీ దాంట్లో కూడా నువ్వు అడుగుతున్నవే టికెట్లు అమ్ముకున్నావు. ప్రతి ఎలక్షన్లో టికెట్లు ఇవ్వకపోతే చొక్కాలు చెంపుకొని నీ పార్టీ ఆఫీస్ గేట్లు కూడా దూకినటువంటి సందర్భాలు ఉన్నాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి కార్యకర్తలు నీ అభ్యర్థులే. అంటే ఎందుకు ఇంత అవినీతి చేయాలి? కానీ ఎన్నికల తర్వాత అంటే ఓటింగ్ తర్వాత సీఎం గారి స్వరం ఎందుకు మారింది? 12 నుంచి 10, 10 నుంచి 9, 9 నుంచి 8 అన్ని సీట్లు మాత్రమే గెలుస్తాయని తగ్గుతూ వచ్చింది. ఎందుకంటారు? అది ఇంకా ఆయనకి ఏంటంటే ఇంకా ఎట్లాగూ ఆయనని ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, ఆయన టార్చర్ పాపం ఏముందో మనకి తెలియదు. ఇన్ని సీట్లు తగ్గిపోతే అనేది ఆయనకే తెలుస్తుంది. రేపు ఆయన నిజంగా సీఎంగా కొనసాగుతానో లేనని కూడా భయం ఆయనలో కనిపిస్తుంది. మనం చూస్తే ఏ సభ పెట్టినా కూడా ఈరోజు అసంతృప్తితోనే మాట్లాడుతున్నాడు. ఆయనకు ప్రోటోకాల్ కూడా సరిగా పని చేయట్లేదు. ఎందుకంటే మనం చాలా సభల్లో చూస్తే ఆయన సెక్యూరిటీని ఆయన తోసేసిన సందర్భాలు మనం చూసాము. ఎందుకంటే ఒక సీఎం అన్నది ఆ ఉందాతనము, ఆ హోదా, ఆ పెద్దరికము, ఆ నాయకత్వం లక్షణాలు అన్నది ఈరోజు ఎవరికైనా కనిపిస్తాయి. మన నరేంద్ర మోడీ గారు చూస్తే ఆయన ప్రధానిగా మళ్ళీ 4వ రావాలని చిన్నపిల్లాడి దగ్గర నుంచి కూడా కోరుతున్నారు. ఎందుకు? ఆయన పెద్దతనం చూపిస్తున్నాడు. ఆయన ఒక తండ్రిగా ప్రజల్ని చూస్తున్నాడు. ఆయన ఒక పెద్ద ఇంట్లో ఒక తాత ఎలా అయితే ఉండాలని అని ఈరోజు ప్రతి దేశానికి చూపిస్తున్నాడు. ఆ పెద్దరికం అనేది అందులో కనిపిస్తుంది. అన్ని తీసుకుని నిర్ణయాల్లో కనిపిస్తుంది, అమలు చేసే ఒక జీవోలో కనిపిస్తుంది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర మనం చూస్తే ఒక మనవడిని ఎత్తుకుని సామాన్యుడు ఎలా అయితే ఆడుకుంటాడో అలాంటి ఒక ప్రవర్తన తప్ప, నేను ఒక సీఎంని, ఈ రాష్ట్ర భవిష్యత్తు నా చేతుల్లో ఉంది, ఈ రాష్ట్రాన్ని నేను మార్చాలి, నేను చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చానని చెప్పుకోవడమే తప్ప ఆ మాటల్లో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఎటువంటి సంబంధం లేదు. రాబోయే కాలంలో ఆయన సీఎంగా కొనసాగుతాడో లేదో కూడా ఆయనకి చాలా క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది అనే పరిస్థితి. ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు డబుల్ డిజిట్ అని అంటున్నారు. 8 నుంచి 10 వరకు రావచ్చు అంటున్నారు. సో టోటల్గా మొత్తం దేశవ్యాప్తంగా ఎలా ఉంది అంటే గతంలో కంటే గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ఈ కాంగ్రెస్కు ఇంత మెజారిటీ లేదు, కానీ ఇప్పుడు వస్తుంది. ఎందుకు? మోడీ మానియా పనిచేయడం లేదా? ఎలా అంటారు? అంటే ఒకటేనండి, మనము కర్ణాటకలో చూస్తే కూడా ఫ్రీ బస్సెస్ అని చెప్పి పెట్టారు. ఇప్పుడు సామాన్య ప్రజలు ఏమనుకుంటారు, మనకి ఏదైనా ఉచితంగా వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు నమ్మేస్తాం. మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తామండి, ఇప్పుడు నేను చెప్పినా మీరు చెప్పినా మీ ఛానల్ ద్వారా మనం కనిపించినా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక చిన్న ఆశ, ఒక చిన్నగా ఫ్రీగా వస్తుందంటే, ఒక పాల ప్యాకెట్ ఉచితంగా ఇస్తున్నారంటే పరిగెట్టే పరిస్థితిలో ఉంది మన భారతదేశంలో. అంటే వీళ్ళకు ఉన్నటువంటి వీక్నెస్ని వాళ్ళు ఒక ఆయుధంగా మార్చుకుని ఈరోజు ఓటు రూమ్లో ఆయుధంగా మార్చుకుంది ఈ యొక్క రాజకీయ వ్యవస్థ. అది పార్టీలకు అతీతంగా పనిచేస్తుంది భాజపా. కానీ ప్రజలు ఎందుకు ఉరుకుతున్నారు? ప్రధాని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 10వ స్థానంలో నుంచి నేను 5వ స్థానాన్ని తీసుకొచ్చినా అని చెప్తున్నారు. ఇంకా ఫ్రీ వస్తువుల వెంబడి ఎందుకు తిరుగుతున్నారు అసలు? నేను అదే చెప్తున్నా. ఈరోజు మా నరేంద్ర మోడీ గారు 10వ స్థానం నుంచి 5వ స్థానంకి వచ్చింది. ఈ 5వ స్థానం నుంచి ఆయన ఇప్పుడు గెలిచాక 3వ స్థానానికి, ప్రపంచము 3వ స్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టే ఏకైక యోగ్యుడు ఈరోజు ఒక కారణ జన్మడు ఉన్నాడంటే నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మనం చూస్తున్నాము, మా పార్టీలో ఏది కూడా మేము ఫ్రీగా ఇస్తాము, ఈరోజు మేము ఫ్రీగానే మేము గవర్నమెంట్ నడిపిస్తామన్న ఇట్లాంటి గాలి మాటలు అన్నది మాకు తెలియదు, మేము చెప్పాము. కానీ బియ్యం ఇస్తున్నారు కదా.
5 సంవత్సరాల నుంచి అయితే బియ్యం అయితే ఇస్తున్నారు. బియ్యం అదే చెప్తామండి, మాకు సాధ్యమైంది మేము చెప్తాము, మేము చెయ్యగలిగిందే చెప్తాము. బట్టబాజీ మాటలు చెప్పడము, మాట ఇచ్చి వెనుకకి వెళ్ళడము, అంటే మనకి ఆ రోజు పబ్బం గడుపుకునే మాటలు అన్నది భారతీయ జనతా పార్టీలో లేదు, రాదు. ఆ పద్ధతులు మాకు రాలేవు. మా నాయకులు మాకు చెప్పింది మేము నేర్చుకుంది. ఈరోజు కిషన్ రెడ్డి గారు ఒక కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చినా ఆయన ఏ రోజు కూడా సాధ్యం కానీ హామీలను ఇవ్వలేదు. ఆయన సికింద్రాబాద్ నుంచి ఈరోజు రెండోసారి ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తున్నా, నేను గెలిచాక ప్రతి ఒక్క ఎంపీ చేసే పని కంటే ఒక్క శాతం నేను ఇంకా ఎక్కువగా చేసి చూపిస్తాను అని అన్నారే తప్ప అని ఇంకొక హామీ అన్నది ఇవ్వలేదు. ఎందుకు? మనం ఎంతవరకు చేయగలుగుతాం అన్నది మనకి తెలుసు. సాధ్యమయ్యే పనులే ఆయన చేస్తారు. ఈ రోజుకి ఆయన మీద ఎంతోమంది ఎన్నో రకాల ప్రచారం చేసిన ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు కానీ అన్ని పార్లమెంటరీ వార్డ్స్ కానీ ఈరోజు మా భాజపాలో కానీ మా కిషన్ రెడ్డి గారు కానీ మాట్లాడిన సందర్భాలు లేవు. ఓకే, కిషన్ రెడ్డి గారి విషయానికి వస్తే స్టార్టింగ్ చూసుకున్నట్టయితే భారీ మెజారిటీ సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గారు గెలుస్తారు అని మీడియాలో చాలా కథనాలు వచ్చినాయి. తర్వాత రాను రాను పోతూ ఉంటే పద్మారావు గారు బీఆర్ఎస్ నుండి ఓట్లను ఎక్కువ సంఖ్యలో చీల్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ ఎఫెక్ట్ పర్లేదంటారు ఇప్పుడు? లేదండి, ఈరోజు నేను సోషల్ మీడియా వర్క్ అన్నది కిషన్ రెడ్డి అన్నయ్యకి నేను ఎలక్షన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఈ రోజు వరకు కూడా చేశాం. అక్కడ నాడి కానీ అక్కడ ప్రజలు కానీ వాళ్ళందరూ కోరుకుంటుంది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు కానీ మొన్న జరిగినటువంటి తుఫాన్లు కానీ ఇవన్నిట్లో కూడా ఆయన ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళ పిల్లలు బయట ఎక్కడన్నా అమెరికాలో కానీ బయట దేశాలు స్టక్ అయిపోతే కూడా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ చాలా సురక్షితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి పంపించడం జరిగింది. అదేవిధంగా మనం కరోనా టైంలో చూస్తే ప్రతి ఒక్క నాయకులు భయపడిపోయి ఇళ్లలోనే కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఈరోజు కిషన్ రెడ్డి అన్న ఆయన ఒక్కరోజు కూడా ఇంట్లో లేకుండా మాస్క్లు వేసుకుని పీపీ కిట్లు వేసుకుని ఇంత సర్వీస్ చేశారో ప్రతి ఒక్క మీడియా వాళ్ళకి తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అది సో ఈ రకంగా మా కిషన్ అన్న ముందుకెళ్లారు కాబట్టి ఆయన మెజారిటీతో గెలవడం అన్నది సికింద్రాబాద్ 2 లక్షల మెజారిటీ చూసారు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఈటలన్నకు ముందుగా మీకు చాలా చాలా సంతోషంగా మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. దేశంలో అతిపెద్ద పార్లమెంటరీ పరిధి మల్కాజ్గిరి, 2 లక్షల భారీ మెజారిటీ. ఏం చెప్పబోతున్నారు మల్కాజ్గిరి ప్రజలకు? మల్కాజ్గిరి ప్రజలకు ఈటలు అంటే మనకు తెలుసు, ఆయన నిస్వార్థమైనటువంటి సేవలు అందించడంలో ఆయన అంటూ ఒక సిగ్నేచర్ అని మనం చెప్పొచ్చు. ఈటల గారిని మనము బీఆర్ఎస్లో నుంచి బయటకు పంపించినాక ఆయన ఇంత కష్టపడ్డాడు, ప్రజల కోసం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు, ఆయన సొంత డబ్బులతోటి మళ్ళీ మల్కాజ్గిరిలో ఎన్నో సంక్షేమ సేవలన్న చేయడం అన్న జరిగింది. అదేవిధంగా ఈరోజు మల్కాజ్గిరి ప్రజలందరూ నమ్మి మా ఈటలన్నకు, మా రాజన్నకు మీరు ఇంత గెలుపునిచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్గా చెప్పండి, టోటల్గా ఎన్ని సీట్లు గెలవబోతున్నారు ఓవరాల్గా అంటున్నారా? దేశంలో నాకు తెలిసి 300 నుంచి 320, 330 మధ్యలో అయితే మాత్రం కంప్లీట్గా మేము గెలవబోతున్నాం. ఓకే, కంగ్రాట్స్ అక్క. రైట్.